నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలంటూ అనేక మహిళా సంఘాలు మహిళలు వారి నిరసనలను వినిపిస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం దివిలి గ్రామం బిఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కి సంబంధించిన విద్యార్థులు ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఎస్ఆర్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన కరెస్పాండెంట్ మొయిల్లా చంటిబాబు, అకాడమీ డైరెక్టర్ రాంబాబు, శెట్టి ప్రసాద్, బుల్లి రాజు, చక్రరావు, వీరబాబు, శివసూర్య చంద్ర, శిరీష, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివాజీ అందిస్తారు. వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ ట్రైనీ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి అదే విధంగా చాలా మంది దేశవ్యాప్తంగా చాలా మంది అనేక విధాలుగా వారి నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. అదే విధంగా ఈ రోజు దివిలి బిఎస్ఆర్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన మహిళలు అయితే ఈ రోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. అసలు ఏంటి, దేనికి చేపట్టారు, అదే విధంగా ఈ వారికి ఎటువంటి శిక్షలు పడాలనేది అసలు వారి మాటలు అయితే వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏంటమ్మా ఈ కార్యక్రమం దేనికి చేపట్టారు మీరు ఇవాళ? జూనియర్ డాక్టర్ తనకి చెప్పమ్మా, పర్లేదు. తను ఎన్నో ఫేస్ చేసి ఆ స్టేజ్ కి వెళ్ళదు సార్. అది వెళ్ళిన ఆ స్టేజ్ కి ఓన్లీ అక్కడ ఎవరో లేకుండా తనకి అలా జరగదు సార్. ఎవరో అక్కడ ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళే ఎవరో తనకి ఎలా చేయించారు సార్. ఓన్లీ అంత పెద్ద హాస్పిటల్ అయి ఉండి ఎవరో సీసీ క్యామ్ కూడా దొరకకుండా, ఒక్క ఫుటేజ్ కూడా దొరకకుండా అటువంటివి ఎలా జరుగుతాయి సార్? కన్ఫామ్ గా ఉంటాయి సార్, పెద్దవాళ్ళ చేతులు కన్ఫామ్ గా ఉంటాయి సార్. వాళ్ళందరినీ కఠినంగా మనం శిక్షించాలండి. ఇప్పుడు జరిగి 10 days అయింది సార్, ఎటువంటి రియాక్షన్ లేదు సార్. ప్రతి ఒక్కరు ధర్నా చేస్తున్నారు సార్, కానీ ఆ ధర్నాకి ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్ రాజకీయ పరంగా, వాళ్ళు వచ్చి చేయొచ్చు కదా సార్, దానికి న్యాయం చేయొచ్చు కదా. అంటే అమ్మా, వాళ్ళు రాజకీయ పరంగా ఉన్న అక్కడ వ్యక్తులు ఇప్పుడు అక్కడ క్లియర్ కట్ గా మహిళ సీఎం గా వ్యవహరిస్తుంది. అంటే రాజకీయ పరంగా ఉన్నారన్నారు కదా, అక్కడ ఎవరైతే ఉన్నారో వారు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారంటారా? అలాగే అయ్యి ఉండదు సార్. ఇప్పుడు 10 days అయింది సార్, ఒక్కరు కూడా దొరకలేదు సార్, ఆచూకు ఒక్కరికి కూడా లేదు సార్. ఇప్పుడు మనం అంటే ఒక దాని మీద తీసుకుంటేనే కదా సార్ కరెక్ట్గా మనం దాన్ని, అంటే వారికి ఎటువంటి శిక్షలు అమలు చేస్తే స్త్రీలకు న్యాయం జరుగుతుంది అంటారు? వాళ్ళని ఉరిశిక్ష కట్ట తీయకుండా వాళ్ళ కాలు చేతులు తీసేసి రోడ్డు మీద అలా వదిలేస్తే, ఉన్న వాళ్ళకి కూడా ఇలా చేస్తే బాబు మనం ఇలా అయిపోతాము అన్న భయం వేసైనా సరే నెక్స్ట్ ఇటువంటి జరగవు సార్. అలాంటి జరగకుండా ఉండడానికి కారణం ఇలా వీళ్ళు ఎటువంటి రియాక్షన్ తీసుకోకపోవడం సార్. ఎవరిని శిక్షించట్లేదు సార్. అలా శిక్షించారంటే ఇటువంటి జరగవు సార్. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో అయితే ఉరిశిక్ష తీయడమో ఎన్కౌంటర్ చేయడమో అవన్నీ జరుగుతాయి సార్. మన దేశంలో అయితే వీళ్ళని గౌరవిస్తారండి, ఎలా ఏదో పెద్ద చేసినట్టు గౌరవిస్తారండి. సార్ అలా చేయకుండా మనం కూడా శిక్షించి ఒకరినైనా సరే చంపడమో లేకపోతే కాలు చేతులు తీసేయడం ఏదో చేసామంటే వాళ్ళు చూసి వేరే వాళ్ళు భయపడతారు సార్ కొంచెం. అదే అమ్మా, అయితే ఇప్పుడు ఈ అత్యాచారానికి అంటే ఒక్కరే కాదు, దీనికి ఒక 10 మంది అలా కారణమై ఉంటారని చెప్తున్నారు. ఈ డాక్టర్స్ కూడా అందులో పోస్ట్ మార్టం లో కూడా ఒక 150 ml వీర్యం అయితే రిలీజ్ అయిందని చెప్తున్నారు. అసలు ఏంటి, దానికి మీరేం చెప్పదలుచుకున్నారు? సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే తను దాటుకొని వస్తారు సార్. ఒక 15 members గుంపుగా వచ్చేసారు అని చెప్తున్నారు సార్. మొబైల్లో కట్ట చూస్తాం కదండి, 15 members వచ్చేసారు. కానీ అక్కడ ఎక్కువ 150 ml ఉందని చెప్తున్నారు సార్. ఒక అబ్బాయి అయితే అంత ఉండదు సార్. నిజంగా ఒక 15 members చేశారంటే అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ ఎటువంటి రియాక్ట్ ఏమి అవ్వకపోతే చాలా తప్పు సార్. కాబట్టి కొంచెం కఠినంగా శిక్షించాలి సార్ వాళ్ళని. ఎవరైతే అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులే ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షలు పడాలని ఈ యొక్క డిగ్రీ కాలేజీకి సంబంధించిన బిఎస్ఆర్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన మహిళలైతే తెలియజేయడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి వైఎన్సీ న్యూస్ ఛానల్. కెమెరామెన్ అభితో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి.